మాతృభాష అని ఎందుకు అనుకుంటాం? మొదట అమ్మ మనకి ఏ భాషలో మనకి చెప్తుందో, అమ్మ అని ఏ భాషలో మనం పిలుస్తామో, మొదటి మాట మనం ఏ భాషలో పలుకుతామో అదే మాతృభాష. మాతృభాషని మన జీవితాంతం మనం గౌరవించుకోవాలి, దాని అభివృద్ధికి కృషి చేయాలి. ఎందుకు చేయాలి వస్తుందంటే, ఇప్పుడు మిగిలిన భాషలు అనవసరం అంటే మరి మాకు హిందీ చెప్తున్నారండి, ఇంగ్లీష్ చెప్తున్నారండి స్కూల్లో, ఇవి ఎందుకంటే అని అడగొద్దు మీరు. ఎందుకంటే అవన్నీ దేనికి కావాలి? మనకి మన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకు కావాలి. మనకి ఉద్యోగ అవకాశాలని పొందడానికి అవి కావాలి. మన దేశంలోనే ఉద్యోగ అవకాశం కావాలంటే హిందీ తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఉత్తర భారతదేశం అంతా హిందీ మాట్లాడుతుంది కాబట్టి అందుకే మనం దాన్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాం. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలి? మనకి ఇంగ్లీష్ కావాలి. కాబట్టి దాన్ని థర్డ్ లాంగ్వేజ్గా తీసుకున్నాం. ఇంగ్లీష్ను కూడా మనం నేర్చుకోవాలి. ఏ భాషనైనా మనం నేర్చుకోవచ్చు, కానీ మాతృభాషను మాత్రం మర్చిపోకూడదు. ఎన్ని భాషల్లో అయినా మనం పరిజ్ఞానం సంపాదించవచ్చు.